కామారెడ్డి జిల్లాలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నేత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన తన నియోజకవర్గానికి నిధులు రావడం లేదని, కనీసం ఫోన్ చేసినా ఓ మంత్రి స్పందించడం లేదని అంటున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రిని సదరు మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదు? కావాలనే ఆయన్ను పక్కన పెట్టారా? అందుకే లైట్ తీసుకుంటున్నారా? మరోవైపు సొంత గూటికి చేరేందుకు ఆయన నిధుల అస్త్రాన్ని వదిలారా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు సీనియర్ నేతలు పార్టీ ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరో సీనియర్ నేత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు పెరుగుతున్నారు. రోజుకో నేత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు పెంచుతున్నారు. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డిపై ఒంటికాలుతో లేచిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి చివరకు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేసి కారు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆలోపే మరో నేత కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే జీవన్ రెడ్డి అంశం కాంగ్రెస్ లో చర్చగా మారింది. జీవన్ రెడ్డి సీఎం రేవంత్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. రేవంత్ పాలనతో కాంగ్రెస్ గ్రాఫ్ దిగజారిందని విమర్శించారు. పీసీసీ కూడా రేవంత్ రెడ్డి కనుసన్నలో పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొంతకాలం క్రితం బీఆర్ఎస్ తో పోచారం దూరమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోచారం తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి రిజర్వాయర్ వద్ద బైఠాయించి బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని చెప్పారు. బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు పోచారం. తద్వారా భూములకు సాగునీరు అందే అవకాశం ఉండదని చెప్పారు. మంత్రులు ముఖ్యమంత్రి తాను ఫోన్ చేసినా సమాధానం ఇవ్వటం లేదని చెప్పుకొచ్చారు. నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిధుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని 20 సార్లు అడిగినా పట్టించుకోలేదని, ఈ వయసులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం పాలన నడుస్తుందా అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రజాప్రతినిధుల సమస్యల కోసం అర్ధరాత్రి ఫోన్ వచ్చినా స్పందించినట్లు చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పనిచేసే నేతల ఫోన్లను కూడా లిఫ్ట్ చేయకపోవడం సరైన పద్ధతి కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోచారం ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏంటనే చర్చ మొదలైంది. అయితే మంత్రిగా స్పీకర్గా పనిచేసిన పోచారానికి సలహాదారు పోస్టు పెద్దగా నచ్చలేదన్నది టాక్. మరోవైపు తన మాటకు ఎవరూ విలువనివ్వడం లేదని ప్రభుత్వ సలహాదారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని బాన్స్వాడలో వినిపిస్తున్న మాటగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వంపై తన అసంతృప్తిని నివురుగప్పిన నిప్పులా దాచిపెట్టిన పోచారం ఇప్పుడు నిప్పురవ్వల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి పోచారం ఫోన్ కాల్ను మంత్రులు ఎందుకు ఎత్తడం లేదు, ఆయన మంత్రులు ఎందుకు పట్టించుకోవడం లేదు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని కాంగ్రెస్ పార్టీ నేతలే తెగ చెవులు కొరుక్కుంటున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి పైన ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. ఆయన కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వంపై తిరగబడ్డారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం బుజ్జగింపులతో వెనక్కి తగ్గుతారా లేక బీఆర్ఎస్ నేతలకు టచ్ లోకి వెళ్లి తిరిగి కారెక్కుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీకి దూరమైతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు ఇది పెద్ద దెబ్బవుతుంది. అభివృద్ధి పనుల విషయంలో సీనియర్ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. రిజర్వాయర్ వద్ద బైఠాయించిన ఆయన నిరసన కేవలం నిధుల కోసమేనా లేక పార్టీ మార్పునకు నాంది పలుకుతుందా అన్నది మరికొద్ది రోజుల్లోనే స్పష్టమవనుంది.